கீழ் வானம் வெள்ளென்று எருமை சிறு வீடு. கீழ் வானம் வெள்ளென்று எருமை சிறு வீடு. மெய்வான் பரந்தன காண் மிக்குள்ள பிள்ளைகளும். மெய்வான் பரந்தன காண் மிக்குள்ள பிள்ளைகளும். போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை. போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை. கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடைய. கூவுவான் வந்து நின்றோம் கோது குலமுடைய. பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு. பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு. மாவாய் பிள்ளந்தானை மல்லரை மாட்டிய. மாவாய் பிள்ளந்தானை மல்லரை மாட்டிய. தேவாதி தேவனை தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால். தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால். ஆவாவென்றாராய்ந்த அருளேனோ ரெம்பாவாய். తూర్పు దిక్కు తెల్లవారుచున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్లలందరూ కూడా వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేరి అట్లు పోవుటయే తమకు ప్రయోజనమనునట్లు పోవుచున్నారు. ఆ పోవువారిని ఆపి, మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదానా? ఓ పడతి, లేచి రమ్ము. కృష్ణ గుణములను కీర్తించి వ్రతమునకు ఉపక్రమించి వ్రత సాధనమగు పరను పొంది కేసి అను రాక్షసిని చీల్చి చంపిన వానిని, మల్లురను మట్టుపెట్టిన వానిని, దేవతలకు ఆదిదేవుడైన వానిని మనము పోయి సేవించినచో, అయ్యో అయ్యో మీరే వచ్చితిరే అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును. ఈ పాసురమున తెల్లవారుటకు గుర్తుగా కనపట్టు వెలుగును, గేదెలు బీడులకు పోవుటను వివరించుచు లోపల గోపికను మేల్కొల్పుచున్నారు. ఈనాటి గోపిక కృష్ణ పరమాత్మకు కూడా కుతూహలమును రేకెంచు విలాసవతి. బాహ్యముగా తూర్పు దిక్కున వెలుగు తోచుచున్నది. చీకట్లు విరియుచున్నవి. గేదెలు బీడునకు పోవుచున్నవి. లోపల హృదయమునందలి రాజస తామస ప్రవృత్తులైన గేదెలు తాత్కాలికముగా కొట్టమును వదిలి, అంటే మనసు దూరమగుచున్నది. సత్వగుణము ఆవిర్భవించుతున్నది. కానీ ఇది రాజస తామస ప్రవృత్తులు స్థిరంగా పోవుట కాదు. వాని వాసనలు ఉండును. అవి కృష్ణ సందర్శనానంతరమే పూర్తిగా పోవును. నేనే రావాలని పట్టుదల మీకెందుకు అని లోపల ఆమె అడిగింది. దానికి బయటవారు, నీ వాకిటిలో నిలుచుట మాకు కృష్ణుని ఆదరమును లభింపచేయను. మాకు ముందుండి ఆయన దర్శనము మాకిప్పింపుము అని అందరూ కలిసి నోరారా పరమాత్మని గురించి పాడుదము.
వ్రతసాధనమైన పరమపదమును పొందుదము, కృష్ణ కైంకర్యము పొందుదము అని పలికారు. కేసీ అను రాక్షసుడు గుర్రపు రూపంలో వచ్చి కృష్ణుడు ఆ నోటి నుంచి చీల్చినాడు. కేసీయే అహంకారం. ఇంద్రియాలు చెడు ప్రవృత్తి గల వాటిని పరమాత్మ వైపు త్రిప్పుకునే వాలి మనం. మల్లురే కామక్రోధాలు. వీరిని కృష్ణుడు చంపాను. అతనిని కీర్తించి పరమపురుషార్థమును పొందుదురు లేమ్మా అనిరి. పోయి అతనికి ప్రియమైన కైంకర్యములు చేయుదుము. అతనికి ప్రియమైన సేవలు చేయుటయే కదా మన స్వరూపము లేమ్మా అని ఈనాటి గోపికను మేల్కొల్పారు.